ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్ అవుతుంది అన్నమాట. చూసాను కదా మా అమ్మ అయితే ఎంత కష్టపడుతుందో. అమ్మా ఏం చేస్తానమ్మా? మా అమ్మ ఇప్పుడు చూసిన వీడియోలో మూతి మార్చి పెట్టుకుంటుంది, అది మా అమ్మ హాబీ, అంతే చేసేది మా అమ్మ. చూసినారు కదా పప్పుల పొడి, ఇది కారం దోశలో వేస్తాము, అండ్ ఇది స్పెషల్ చట్నీ అనమాట. అండ్ ఇది మా చట్నీ అయితే వేస్తున్నాం. ఇప్పుడు చట్నీ వేస్తున్నాం, ఏం వేస్తున్నామమ్మా? నాకు తెలిసి కొబ్బరి గ్రైండ్ చేసుకుంటాను. అండ్ అదైతే బొంబాయి చట్నీ రెడీ అవుతుంది, చూద్దాం పండి. బొంబాయి చట్నీకి దీనిలో మనం వాడేది ఒకటే, శనగపిండి, ఆనియన్స్ అండ్ చిల్లీ, ఏం లేదు దాంట్లో. అవి అంతే కదమ్మా. ఇంకా అది మిక్సీ పట్టేస్తాం అన్నమాట. ఇది చట్నీ అనమాట. చట్నీకి ఇప్పుడు వేసేది, చట్నీకే కదమ్మా, చట్నీకి అనమాట ఇదంతా ఇప్పుడు వేసేది. చూసినారు చట్నీ, చట్నీని అండ్ ఫామ్ ఆయిల్ ప్యాకెట్స్ అండ్ వంకాయ చట్నీ ఇంకా కాలుతానే ఉంది. ఇది ఎర్రకారం మీకు చూపిస్తా. అండ్ ఇది మాకు డైలీ ఇంత అవుతుంది అనమాట ఎర్రకారం. ఒక బకెట్, జస్ట్ 1 బకెట్ ఓన్లీ, బాగా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇది ఫ్రిడ్జ్ వాటర్స్ అన్నీ ఉంది, వాటర్ బాటిల్ కొత్తది ఫ్రిడ్జ్, మీకు చెప్పినా కదా పోయిన వీడియోలో. అండ్ మిరపకాయలు ఇది రేపటికి, ఈరోజు ఆల్రెడీ ఒలిచి పట్టేసినాం అనమాట. ఇది మన ఎయిర్ పాడ్స్ కేడిఎం అనమాట, కేడిఎం ఎయిర్ పాడ్స్. రోజుకి ఒక 3 ట్రేలు అవుతుంది గుడ్లు. చూసాను నేను అయిపోయి మిగలక ఇటు అయినాయి అనమాట, ఇంకొన్ని మిగిలినాయి అనమాట. ఇక్కడ శనివారం అని కూడా చూడరు, శనివారం సోమవారం అని అందరూ కుమ్మేస్తారు. అండ్ దిస్ ఈస్ మై సిస్టమ్. ఇది మా డాడీ పాత కెమెరా. దీని మోడల్ నేమ్ అయితే చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. ఇది ఎప్పుడుదో చూసినారు కదా, ఎప్పుడు మోడల్లో చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. లోపల రీల్ లేదు, బ్యాటరీలు కూడా పనిచేయడం లేదు, నేను వేసిన. ఇప్పుడు మా అమ్మకి నీళ్ళు ఉంచేయాలంట, దాంట్లో ఉంచేయాలమ్మా దీంట్లోకి. ఇప్పుడు దీని గ్రీన్ కలర్ క్యాన్లో ఉండే నీళ్ళు అయితే దాంట్లో పోయాలా. ఇది ఎందుకు అది తీర్చినారు అనుకునేవారు. నేను రాత్రి వచ్చేస్తా అండి దీన్ని బైక్లోంచి కింద పడేసిన క్యాను, మూత బజ్జి పైపోయింది. అండ్ టేప్ వేసి అతికిచ్చిన, అది చుట్టుకారం బాగా అతికిచ్చిన. కొన్ని రోజులు అయిన తర్వాత అదే ఈడికి వచ్చేసింది, ఈడి కట్టి తెచ్చింటే అయితే ఊరికి వెళ్ళిపోయింది అనమాట. సో మా ప్లేస్లో నేను అంటే ముందు మంచం ఉండేది, మా మామ మొన్న వచ్చినాడు కాబట్టి మంచం తీసి ఆడేసినాము. వాడు ఈడ పనుకుంటాడు అనుకుంటే హాల్లో పనుకుంటాడు. అంత మెస్సీగా మొత్తం అంత చెత్తగా ఉంది. ఇప్పుడు మనం ఈడ పనుకున్నాము, మా అమ్మ ఈడ పనుకుంటుంది, మా అమ్మ పైన, మనం కింద. ఇంటికి చెత్తగా ఉంది ఏమనుకోకండి, అట్ట చెత్తనే కాదు. సో ఈడైతే మా మామ అనుకుంటాడు, చూసినారు కదా. మా మామకి ఎప్పుడు సెల్లులు చేతిలోనే ఉండాలా. 2 సెల్లులు ఉంటే 2 సెల్లులు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇద్దో ఛార్జర్ పెట్టుకుంటాడు, అది ఛార్జింగ్ అయిపోతే ఇది, ఈ ఛార్జింగ్ అయిపోతుంది అది. తెల్లవాజులు ఆడుతూనే ఉంటాడు గేమ్. అండ్ ఇది బయట కుండ, ఎందుకంటే అప్పుడు ఎండాకాలం ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాం చల్లదనం కోసం. ఇది ఎప్పటికీ అట్టే ఉంది. వినిద్దాం. మొన్న డిమార్ట్ పోయినప్పుడు 20,000 బొక్క పెట్టేసిన నిన్ననే, పోయిన నెల మొత్తం షూస్కి అండ్ కొన్ని జతల బట్టలు కూడా కొనుక్కున్నా. అండ్ దానికి 20,000 అయిపోయింది. నాకు తెలియదు ఎట్టయినా కానీ అయిపోయింది. దాసి ఇప్పుడు చూస్తాను, దీనికి 3,000 అయింది.
ఫస్ట్ ఒక వాట్ పోయినాం డీమార్ట్కి, అప్పుడు ఒక 4,000 అయింది. సెకండ్ వాట్ 3,000 అయింది. మళ్ళీ షాపింగ్ మాల్కి ఒకటి పోయినాం, ఆ 4,000 అయింది. ఏమో అది మా డబ్బులు మాత్రం తొందరగా అయిపోయింది. బట్టల కన్నా పై తిండి ఎక్కువగా ఉన్నానులే నిజం ఒప్పుకోవాలా. ఇప్పుడు అయితే మొత్తం అంతా సర్దేసి రావాలన్నమాట. ఇది ముందు మాకు ఏసీ అయితే ట్రబుల్ ఇచ్చిందనమాట. అప్పుడు మేము ఈ టేబుల్ ఫ్యాన్ అయితే తీసుకున్నాం. ప్రస్తుతం దీన్ని వాడడంలో, ఎందుకంటే ఏసీ మళ్ళీ రిపేర్ అయిపోయింది కాబట్టి. సో ఇది వాడడంలో. అండ్ ఒక మూట మిగిలింది 20 ఇంకా ఉండాల. అయిపోయింది మొత్తం అంతా. 2,000 పడింది ఒక్క మూట, 60,000 మూట. అవి ఒక 5 మూటలు వచ్చినాయి. అండ్ ఈ ఏసీ వెనకాల సౌండ్ వస్తుందని మా అమ్మ అయితే చాలాసార్లు కంప్లైంట్ చేసింది. పైగా ఇది దీని సరిగ్గా చెప్పలే మాకు. ఈ పైన ఈ ఆల్ సీజన్ మోడ్ కనపడుతుంది కదా, ఈ ఆల్ సీజన్ మోడ్లో అంటే లోపల ఏ లిక్విడ్ ఐటమ్ పెట్టినా గట్టదు అని చెప్పినారు, ఫ్రీజ్ అవ్వదు అని చెప్పినారు. కానీ ఆడ పెట్టిన వెంటనే గట్టిపోయేది. మళ్ళీ ఫోన్ చేసినాం, కంప్లైంట్ చెప్పినాం. ఇది సంగతి అంటే మెకానిక్ వచ్చినాడు. వచ్చిన తర్వాత అతను ఏం చెప్పినాడంటే, ఈ మోడల్లో వర్ల్పూల్ అనే దాంట్లో అసలుకి కన్వర్టబుల్ అనేది లేదు. ఈడ తెరిచి చూస్తే ఏంటంటే కన్వర్టబుల్ ఫ్రీజర్ అని అంత పెద్ద అక్షరాలతో రాసింది. పైగా వాళ్ళు మాకు చెప్పింది కూడా అదే, కన్వర్టబుల్ అవుతుంది అని చెప్పినారు. కానీ వాళ్ళు ఉన్నట్టు లేదండి. మా అమ్మకు మండిపోయింది. పోలీస్ కేసు పెడతానంటే చేస్తాను అనుకో అంటే, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. గ్రోసరీ మోడ్లో పెట్టండి ఒకసారి, ఇప్పుడు పెట్టి చూడండి అన్నారు. గ్రోసరీ మోడ్లో పెట్టినాం, వాటర్ బాటిల్ పెట్టినాం. ప్రస్తుతం అయితే ఏమీ అయితే కాలే. మా అమ్మ చట్నీలు వేసుకుంటాను. అండ్ ఆల్సో ఇది మేము అడిగినాము 5 స్టార్ రేటింగ్ బాగుంటుందా 2 స్టార్ రేటింగ్ బాగుంటుందా అంటే, ఏ స్టార్ అయినా కానీ నీకు వచ్చేది ఒకే కెపాసిటీని వస్తుంది, స్టార్స్తో సంబంధం లేదు అని చెప్పిన. సో మాకైతే ఈ ఫ్రిడ్జ్ ఏమో పనికిరాదు. నేను అయితే వాడేది 2 మా అమ్మ వాడేది, గ్రోసరీ మోడ్, ఆల్ సీజన్ మోడ్. కానీ నేను వాడేది 3, 1, 2 ఇంకా ఫాస్ట్ వేసి ముందు వాడతానంటే అది ఆడ ఐస్ క్యూబ్ మేకర్, దాంట్లో నీళ్ళు పోసేది, ఐస్ క్యూబ్ వచ్చినాక నీళ్ళు వేసుకొని తాగేస్తుంది అంతే. చూసినారు కదా అంతా సౌండ్, ఇల్లంతా వణికిపోతుంది నేను చేసే సౌండ్. అండ్ మీకు ఇంకోటి కూడా చూపించాలన్నమాట. మా అమ్మ అయితే మార్కెట్ నుంచి ఇదైతే తెచ్చుకుంది, మీకు తెలిస్తే చెప్పండి. అండ్ చూడనికి రాయితీ ఉంది, సంథింగ్ ఏదో చెప్పినారు, దీని పేరు నాకు తెలియదు. అండ్ ఇదైతే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే నాకైతే అసలు నచ్చలే, మా అమ్మకైతే ప్రాణం అంట. చూడు డబ్బా అంతా అయిపోతుంది, నాకు అసలుకే ఇష్టం ఉండదు ఇది. అండ్ ఇంకా ఏమేమి తినేటమ్మా చిన్నప్పుడు సమ్ ఆఫ్ స్వీట్స్ పేర్లు మన సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని. రసగుల్లా, ఇంకా రసగుళ్ళు అంట సంథింగ్. అప్పుడు చిన్నప్పుడు కిరాణా షాప్లో అమ్మేవారంట, అది రసగుళ్ళు సంథింగ్ ఏందో అది అమ్మేవాడంట. ముందు వీళ్ళకి ప్రొవిజన్ షాప్ ఉండేదంట చిన్నప్పుడు. అప్పుడు ఏమైనా 2, 3, 4 డబ్బాలు అయిపోయేదంట. మా అవ్వకు తెలియకోకుండా అంత ఇష్టం అంట అది. అంతే. ప్రస్తుతం గింబెల్ అయితే వాడడం లేదు, పక్కన పెట్టేసినాం. ఎందుకంటే ఎక్కువగా వీడియోస్ చేయడం లేదు, ఏమైనా బయటికి పోయినప్పుడే నేను వాడతాను, ఎందుకంటే అంతగా వాడాలి అవసరం ఉండదు. అండ్ ఇది ఇంకా కూడా ఉతకలేదు, చూడు ఎంత దరిద్రంగా ఉందో. బ్యాగ్ వేస్తాను, ఆ బ్యాగ్ ఎంత బాగుంది కదా, అంత మాటి చేసినది వీళ్ళంతా కలిసి, అంత పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏం సౌండ్లు అనుకున్నావు. మా మామకు అదే సెన్స్ ఉంటాయి చూడు, స్ప్రే అంటే పోపిచ్చి చూసినారు కదా ఎన్ని ఉన్నాయో. ఇల్లంతా ఇయ్యే, మా ఊరికి పోయినానుకో ఇల్లంతా ఈ బ్రాండ్లే, తట్టుకోలేం. వాసన గబ్బు పడుతూ ఉంటుందిలే. ఇట్లా మనం కూడా వాడుకుంటాం అటప్పుడు. అండ్ మామ అనుకున్నంత ఎట్ అయిపోద్ది మనసు.
మా అమ్మ పడుకొని నీట్గా ఉంచుకుంటుంది ఆ ప్లేస్ ఇల్లంతా గబ్బు గబ్బు. అండ్ ఈ బ్యాటరీ అయితే చాలా ఒక 2 years అయి ఉంటుంది మేము వాడతాం. చాలా బాగుంటుంది బ్యాటరీ లైఫ్. కానీ ప్రస్తుతం వాడడం లేదు. మీకు ఏ బ్యాటరీ అని చెప్తానంటే ఈ బ్యాటరీ బండిగాడికి వాడతాం. చూసినారు కదా, ఇది ముందు మా స్టార్టింగ్ ఛానల్ అప్పుడు ఎక్స్ట్రా లైటింగ్ కోసం దీన్ని ఇంకా చాలా లైటింగ్ కోసం వాడేవాళ్ళం. కానీ అది ఎక్కువ లైటింగ్ వచ్చేసి చూడనికే బాగోకుండా పోయింది. అందుకని మేము అట్లా వేసాం అన్నమాట. ఇంకా నేను కూడా ఒక వారం తర్వాత నుంచి కాలేజీకి అయితే పోవాలన్నమాట. నా బ్యాగ్ అయితే పైన ఉంది చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ఉన్నాయి ఈ సామాన్లు చూసినా చచ్చిపోతారు ఎవరైనా. ఈ టబ్బుని ఎంత అదేందో సరుకులు పెట్టుకోండి. ఈడంతా ఏందో ఇది హాట్ బాక్స్ దోశలు వేసుకోడానికి. అండ్ మా అమ్మకి ఇస్తా. మా అమ్మ చూసి ఎట్టుందో ఇంత చింపి జుట్టు వేసుకో. పాలు ఉన్నాయమ్మా. సో ఇప్పుడైతే మనం నీళ్ళు అయితే పెట్టేసి రావాలా. రోజు 3 క్యాన్లు పెట్టేసి రావాలి. 3 క్యాన్లు ఒక సిలిండర్. అది కూడా ఒక్కొక్కసారి ఎత్తుకోవాలి, ఎందుకంటే ఒకేసారి ఎత్తకపోలేము కదా. మన కారా బైకా స్కూటీ, ఆఫ్టర్ ఆల్ స్కూటీ పెప్ట్. చూసినారు కదా, మనం అయితే ఇప్పుడు వెళ్ళాలా. ఇది తీసుకొని కింద చూస్తే మన బండి అదో ఆడుంది కింద. ప్రస్తుతం 2nd floorలో ఉంటున్నాము. తెలిసినది కదా, 2nd floorలోకి ప్రతిరోజు సామాన్లు అంటే సుక్కలు కనబడతాం నిజంగా. రేపు మొన్నాడు అయితే మేము ఇల్లు అయితే చేంజ్ అవ్వబోతున్నాం అనమాట. మా వస్తే ఇల్లు చేంజ్ అయిన తర్వాత మీకైతే వీడియో తీసి అయితే కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్. మొత్తం బాగా చూపిస్తాను. ఇల్లు అంతా బాగా తిరిగి బాగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తాను. సో ఇవాళ వీడియో ఇంతే అనమాట. guys, hope you guys enjoyed the video. See you, bye.